ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్. బ్రెజిల్ నుంచి విశాఖకు చేరిన 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్. అందులో నిషేధిత మాదక ద్రవ్యాలను గుర్తించిన సిబిఐ. కంటైనర్ తనిఖీ ప్రక్రియకు అధికార పార్టీ నేతల ఆటంకము. విశాఖ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్కు బుక్ అయిన వైనం. లక్షల కోట్ల రాకెట్ పెట్టుబడులు బట్టబయలు అని చెప్పి 25,000 కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్లో వచ్చిందట. సంధ్యా ఆక్వా కంపెనీ వాళ్ళ పేరుతో బుకింగ్ వచ్చిందని బ్రెజిల్ నుంచి. దాంట్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి కొన్ని లక్షల కోట్ల రూపాయలు రాకెట్ బట్టబయలైందని ఇచ్చారు. ఇది ఒక వార్తగా ఈనాడు పేపర్ ఇచ్చింది. కానీ ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎవరిది అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న. ఎందుకంటే ఆ సంధ్యా ఆక్వా కంపెనీ ఎక్స్పోర్ట్స్ పైన బుక్ అయింది. ఆ బుకింగ్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో సిబిఐ వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. అంటే ఏదైతే ఈ డ్రైడ్ ఈస్ట్ అంటే చేపలకు సంబంధించి ఫుడ్ కాంపోనెంట్ అనమాట. ఆ ఫుడ్ కాంపోనెంట్ తయారు చేసేదానికి ఒక ఆహార పదార్థం అందులో మిక్స్ చేసుకొని వచ్చిందట ఈ కొకైన్, ఈ డ్రగ్ అనేది. విశాఖ పోర్టుకు ఈ నెల 16న చేరిన కంటైనర్కు తెరిచేందుకు సిబిఐ ఆటంకాలు కలిగించినట్టు తెలుస్తుంది. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ దొరకకుండా అడ్డుకునేందుకు శాయశక్తులు ప్రయత్నించారు. వైకాపా పెద్దల ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ తెరవకుండా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఏం తెలిసింది? కంటైనరు తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించారని సమాచారం. మరోవైపు వరుస సూచన ఉండటంతో సరకు తడిసిపోకుండా కంటైనర్లో భద్రపరచాలని సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులు సిబిఐని కోరారు. కంటైనర్లు సురక్షితంగా కస్టడీలో ఉంచాలని పోర్టు అధికారులను ఆదేశించడంతో పాటు భద్రత కోసం సిబిఐ సిబ్బందిని నియమించారు. కంటైనర్ తీసినప్పటి నుంచి నాట్కో పరీక్షలు నిర్వహించడం ఫలితం మళ్ళీ తిరిగి సీల్ వేయడం వరకు అన్ని వీడియోగ్రఫీ చేశారు. ఇది 25 కిలోల బ్యాగులు 1000 ఉన్నాయట. ఇందులో 25 కిలోల బ్యాగులు 1000 వచ్చినాయట. 1000 బ్యాగుల్లో దాదాపు 25,000 కిలోలకు సంబంధించిన డ్రగ్ ఉంది, కోకాయిన్ ఉంది అనేది డౌట్ ఇప్పుడు అందులో. ఈ డ్రగ్ ఏదైతే డైడ్ ఈస్ట్ అనేది చేపలకు సంబంధించి వేసే మేత ఉంటుంది కదా, చేపలకు వేసే మేతలో ఫుడ్ కాంపోనెంట్లో తయారు చేసే దాంట్లో ఇది ఒకటి ఉంటుంది. మైదా పిండి, సోయా, ఇంకేదో అన్నీ ఉంటాయి మిక్స్ చేసేవి. దాంట్లో ఇదొకటట. దీని పేరుతోని సంధ్యా ఆక్వా వాళ్ళు బుక్ చేశారు. మరి బుక్ చేసి సంధ్యా ఆక్వాలకి తెలుసా ఈ డ్రగ్ ఉందని, లేదంటే వాళ్ళకి తెలిసే వచ్చిందా తెలియకొచ్చిందా తెలియదు. కానీ మొత్తానికైతే వాళ్ళ పేరుతో వచ్చిన బుకింగు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్లో ఇది మిక్స్ చేసి వచ్చిందట. ఇది పెద్ద ఎత్తున 25,000 కిలోలు అంటే చాలా పెద్దది. ఈ సంధ్యా ఆక్వా అనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇప్పుడు పురంధరేశ్వరి గారి సమీప బంధువులట వాళ్ళు. ఈ సంధ్యా ఆక్వాకు సంబంధించి మేనేజ్మెంటు వీరభద్రరావు అని చెప్పి, అదేవిధంగా కోటయ్య చౌదరి అని చెప్పి, కోటయ్య చౌదరి వీరభద్రరావు అనే వ్యక్తులకు సంబంధించింది ఈ కంపెనీ. ఈ కంపెనీ కూడా ఒక స్టేట్మెంట్ ఏదో నేను ఇచ్చినట్టుంది, మేము దీన్ని లీగల్గా ఎదుర్కొంటాం, దీంట్లో మా పాత్ర లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ పేరుతో వచ్చింది, వాళ్ళ కంపెనీ పేరుతో ఉత్తనే రావు కదా. 25,000 బస్తాలు 25,000 కిలోలకు సంబంధించి ఒక్కొక్క దాంట్లో 25 కిలోలు బ్యాగులు ఉన్నాయంటే 1000 బ్యాగులు ఉన్నాయి అంటే 25,000 కిలోలు డ్రగ్ అందులో కలిసి వచ్చిందంటే వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఆర్డర్తో వచ్చిందంటే వీళ్ళకి లింక్ ఉందా అనేది ఆ కోణంలో దర్యాప్తు చేయాలి. దీంట్లో ఏదో అడ్డగించారు, ఇది కంటైనర్ తెరవకుండా వైకాపా నేతలు ఒత్తిళ్ళు అన్నారు. మరి వాళ్ళు చూస్తున్న పురంధరేశ్వరి గారి సమీప బంధువులోనే ఒక బయట వార్తలు వస్తున్నాయి. వాళ్ళ పార్ట్నర్షిప్తో కొన్ని బిజినెస్లు కూడా ఉన్నాయట. పురంధరేశ్వరి గారి కొడుకు దగ్గుబాటి చెంచురామ్ ఆయన పేరు చెంచురాము. వీళ్ళకి ఇప్పుడు ఏదైతే ఆక్వా కంపెనీకి సంబంధించి వ్యక్తులకి వాళ్ళకి మధ్య కొన్ని బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయట. మరి ఈ సంధ్యా ఆక్వాలో కూడా పార్ట్నర్షిప్ ఉందా లేదా అనేది ఇంకా తెలవాల్సి ఉంది. మొత్తానికైతే ఇది డ్రగ్స్కి సంబంధించి